హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించబోయేది లంచ్ బాక్స్ రెసిపీ లేదా అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకునే డిన్నర్ ఆర్ లంచ్ రెసిపీ అండి. దానికి ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని నేను జీలకర్ర, పసుపు వేసుకున్న తర్వాత అవి కొంచెం చిటపటలాడినాక కరివేపాకు చాలా బాగుంటుంది, పెద్ద పొడుగ్గా స్లైస్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని చక్కగా ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత దీనికి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, టీ స్పూన్ సరిపోతుంది. అది కూడా వేసేసుకున్న తర్వాత దానికి పచ్చివాసన ఉంటుంది కదా, అది పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే అది కూడా సరిపోతుంది. ఈ రెసిపీకి ఏ గరం మసాలాలు వాడాల్సిన అవసరం లేదండి. తర్వాత ఎప్పుడైతే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది అని అనిపించిందో నేను 2 టొమాటోలు తీసుకుని చక్కగా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లోకి వేసేసుకుని నేను ఫ్రై చేసుకుంటాను. నేను టొమాటోస్ని బ్లెండ్ చేయట్లేదండి, ఇది చాలా ఈజీ ప్రాసెస్, మీరు ట్రై చేయండి. తర్వాత దీనికి సరిపడినంత ఉప్పు. ఈ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఉంటాయి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టొమాటోలు ఎప్పుడైతే చక్కగా మెత్తబడిపోయినాయి అని అనిపిస్తుందో అప్పుడు నేను 1 కప్పు రైస్ తీసుకున్నానండి. నేను చేసేది ఒకళ్ళకి సరిపోయే క్వాంటిటీ అనమాట. అది నేను నానబెట్టేసుకుని దీంట్లో 1 టీ స్పూన్ కారము, అలాగే గరం మసాలా పౌడర్ ఉంటుంది కదండి, అది వేసేసుకొని ఒక 2 నిమిషాలు దాన్ని వేగనిస్తాను. వేగినాక కొంచెం నూనె తేలుతుంది. ఎప్పుడైతే తేలిందో అప్పుడు కొత్తిమీర, మీ దగ్గర పుదీనా ఉంటే ఫ్రెష్వి వేసుకోండి. దీంట్లో పుదీనా వేయకపోయినా పర్వాలేదు, నా దగ్గర లేక నేను వేయలేదు. నేనైతే కొత్తిమీర మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ చక్కగా మనము బాస్మతి రైస్ నానబెట్టేసుకున్నాం కాబట్టి అది నేను దీంట్లోకి వేసేసుకొని ఒక 1 or 2 minutes చక్కగా గరిటెతో తిప్పేసుకొని దీనికి ఈ బాస్మతి రైస్ నేను 1 కప్పే తీసుకున్నాను. 1 కప్పే వాటర్ కూడా పోసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ పోయొద్దు, పేస్ట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మనం 2 టొమాటోస్ వేసాము కాబట్టి అది ఆ గుజ్జు కూడా దీనికి మంచిగా హెల్ప్ అవుతుంది. చక్కగా దీనికి సరిపోయింది వాటరు అని అనుకున్నాక సాల్ట్ కూడా వేసుకుని అది కూడా మనకి టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకుని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక 2 విజిల్స్ రానిచ్చి దాన్ని కొంచెం రెస్ట్ ఇవ్వండి. వెంటనే గరిటె పెడితే పేస్ట్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత పొడిగా చాలా నీట్గా మన ఈ టొమాటో రైస్ రెడీ అయిపోతుంది. దీనికి రైతా కానీ వేరే ఏ గ్రేవీ కర్రీస్ కానీ ఏమీ అవసరం లేదు. మీకు అవసరము అనుకుంటే చక్కగా ఉల్లిపాయలు అప్పటికప్పుడు కట్ చేసి వాటిని నంజుకొని తినేసేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. బాయ్.